నమస్తే, నా పేరు బాలకృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఫ్యామిలీతో బయట రావడం జరిగింది లంచ్కి, అలాగే షాపింగ్ చేయడానికి. సో మా పాపకి ఎక్స్ట్రా షూస్ కావాలంటే స్కూల్లోన సో ఇక్కడికి రావడం జరిగింది. పిట్టర్ రోజ్ అనేది చాలా మంచి షాప్ అనమాట. ఇక్కడ మీకు అన్ని రకాల బ్రాండెడ్ షూస్, అడిదాస్, పూమా, రీబాక్ అని అన్ని రకాల ఇటాలియన్ లోకల్ బ్రాండెడ్ కూడా చెప్తాయి. సో మేము లంచ్ చేయడానికి ఈ షాప్కి అయితే వచ్చాము. లొరెత్తోలోన మెయిన్ ఏరియాలో ఉందన్నమాట ఇది. ఈ షాప్లో మనకు బేసికల్గా ఏమేమి చెప్తాయంటే అన్ని నాన్ వెజ్ ఐటమ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. మనకు వెజ్ ఐటమ్ అయితే చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే మీరు చూడొచ్చు సలాడ్, అలాగే మీకు స్వీట్స్, సమ్ నగ్గెట్స్ కూడా ఉంటాయి దీంట్లోన. సో మేమైతే ఈరోజు సాటర్డే కాబట్టి జస్ట్ నార్మల్ పిజ్జా మార్గరిటా ఆర్డర్ ఇచ్చుకున్నాము. సో మనకి ఇలాంటి పిజ్జా కెబాబ్ షాప్లోన కెబాబ్ అనేది టర్కీ చికెన్తో ఉంటుంది. మోస్ట్లీ చాలా రేర్గా నార్మల్ చికెన్ అనేది ఉంటుంది. ఇక్కడ ఇటాలియన్లో చికెన్ని పోలో అంటారు. మనకి అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు ఆయన పిజ్జాని ఎలా మిషన్లో చేస్తున్నాడు అని చెప్పి. సో మీ అందరికి కూడా తెలుసు ఇటలీ పిజ్జాకి చాలా ఫేమస్ అని. అలాగే మీకు ఇలాంటి షాప్స్లోన మీకు లిక్కర్ కూడా అవైలబుల్లో ఉంటుందన్నమాట. అంటే బీర్, వైన్స్, అలాగే మనకు షార్ట్స్, కాక్టైల్స్ ఇలాంటివి ఉంటాయి. హలో ప్రిన్సెస్. సో మీకు జస్ట్ మెనూ చూపిస్తున్నాను ఎలాగుంటుందని చెప్పి. సో ఇక్కడ వచ్చేసి చాలా కూడా మీకు గ్రిల్స్ ఐటమ్స్, నాన్ వెజ్ ఐటమ్స్ ఎక్కువగా అవైలబుల్ ఉంటాయి. ఎందుకంటే కెబాబ్ పిజ్జా షాప్ కాబట్టి. అలాగే ఇక్కడ పిజ్జాస్ కూడా వెరైటీగా ఉంటాయి అన్నమాట. మీకు రైస్ ఐటమ్స్ కూడా చూసారనుకోండి, ఇక్కడ రైస్తో పాటు వాళ్ళు ఎక్కువ నాన్ వెజ్ అనేది ఎక్కువ తింటారు. ఇక్కడ రైస్ అనేది కొంచెం తీసుకొని క్వాంటిటీ, మీకు నాన్ వెజ్ అనే ఐటమ్స్ అనేవి ఎక్కువ తీసుకుంటుంటారు. పిజ్జాస్ కూడా నపోలి పిజ్జా, మార్గరిటా పిజ్జాలో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిజ్జాస్ ఉంటాయి. సో ఇక్కడ చాలామంది కూడా నాన్ వెజ్ అంటే దీంట్లో మీట్ అనేది లేయర్గా అంటే ఒక పేపర్ మాదిరి ఉంటుందన్నమాట. వాటిని పిజ్జా మీద పెట్టుకొని అంటే కొంచెం అలాంటి పిజ్జాని కూడా ఎక్కువ తింటారు. సో ఇక్కడ మోస్ట్లీ పోర్క్, బీఫ్, మీట్ అనేది ఎక్కువగా అవైలబుల్లో ఉంటుంది ప్రతి షాప్లోనే. సో మేమైతే క్లియర్గా చెప్పాము వి డోంట్ ఈట్ నాన్ వెజ్ అని చెప్పి. సో దానివల్ల మేము జస్ట్ మార్గరిటా పిజ్జాకి చూస్ చేసుకున్నాము. మా వాడైతే ఫుల్గా పడుకున్నాడు, ఎందుకంటే కొంచెం షాపింగ్ తిరిగాము అక్కడ ఇక్కడ. సో దానివల్ల వాడు ఫుల్గా పడుకున్నాడు అన్నమాట. సో ఇక్కడ లోకల్ ఇటాలియన్ ఏజ్డ్ ఆమె వచ్చేసి మా పాపతో కొద్దిసేపు కన్వర్జేషన్ చేసిందన్నమాట ఇటాలియన్లోన. సో నాకు ఇస్సావాది అని చెప్పి కొంచెం డిస్కస్ చేసింది, కొంచెం ఫన్నీగా. వీళ్ళైతే అన్నోన్ పీపుల్తో కూడా చాలా ఫ్రెండ్లీగా మాట్లాడతారు, విష్ చేస్తారు. పాప ఫ్రెంచ్ ఫ్రైస్ని కూడా ఫోక్తో తినడం స్టార్ట్ చేసింది. సో అంటే మేము కిడ్స్కి అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఎక్కువగా తినిపించాము, ఏదో వీక్ ఇస్తాం అనమాట. సో ఇక్కడ చాలామంది కూడా బయట అవుట్ సైడ్ కూర్చొని తినడానికి చాలా ఇష్టపడతారు. సో మేము కూడా లోపల ఇన్సైడ్ కూర్చోడానికి ట్రై చేసాం, కానీ కొంచెం కన్వీనియంట్ లేకపోవడం వల్ల మేము బయటకు వచ్చి సో నాన్ వెజ్ తినని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇటలీకి ట్రావెల్ అయితే వాళ్ళకైతే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా ఇంట్లోనే కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మీకు బయట మార్నింగ్ బ్రియోష్, కేక్లు ఇవి తప్ప మిగతావన్నీ కూడా మీకు మీట్ ద్వారానే ఉంటుంది.
ఇంచి అట్లా కాదు. No, Karma, it's not like that. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వన్స్ అగైన్. ఇక్కడ ఈ కెబాబ్ పిజ్జా వచ్చేసి లొరెత్తో ఏరియాలో ఉంటుందన్నమాట. ఇది చాలా బిజీ ఉన్న ఏరియా, షాపింగ్ మాల్స్ అని ఇక్కడే ఉన్నాయి కాబట్టి చాలా రష్గా క్రౌడ్గా ఉంటుంది ఇక్కడ. సో ఈ ఏరియాలోనే బెస్ట్ రెస్టారెంట్ అయితే ఇదే అనమాట. సో ఫ్యామిలీతో కూర్చోవడానికి తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఈరోజు సాటర్డే కాబట్టి ఆబ్వియస్గా నాన్ వెజ్ ఏమి ఆర్డర్ ఇచ్చుకోలేదు. సో ఓన్లీ పిజ్జా అయితే బాగా ఉంటుందన్నమాట. ఇక్కడ ఫ్రెష్గా ఉంటుంది, ఫ్రెష్ చీజ్ అయితే యూజ్ చేస్తారు వాళ్ళు. మా పిల్లలు అయితే చాలా బాగా ఇంట్రెస్ట్గా తింటారు. సో ఇక్కడ మనకు మెనూ పిజ్జా వచ్చేసి €9 ఛార్జ్ చేస్తారు. నార్మల్ పిజ్జా అయితే €6 ఉంటుంది. సో మీకు అలాగే మీరు ఇక్కడ కూర్చొని తింటుంటారు కాబట్టి రెస్టారెంట్లోన, సో మీకు €2 ఎక్స్ట్రా కూడా ఛార్జ్ చేస్తారన్నమాట వాళ్ళు. సో ఇదైతే వర్తబుల్. అంటే ఇక్కడ చాలా ఇక్కడ ఏరియాలోనూ అపర్తివ రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. ఏమంటే ఎవరైతే డ్రింక్స్ ఎక్కువగా చేస్తారో వాళ్ళైతే అక్కడికి వెళ్ళడం జరుగుతుంది అనమాట.